అలాగును నీవు లోకస్తురాలివై ఉండగానే నిజమైన దేవుణ్ణి ఎరుగక నువ్వు అంధకారంలో, నేను అంధకారంలో వ్యర్థమైన వాటికి మొక్కుతున్నప్పుడే, దుర్వ్యసనాల్లో ఉన్నప్పుడే, పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎరుగును. ఆయనే మనల్ని తప్పించాడు, పోషించాడు, అక్కర్లు తీర్చాడు. మనం అడిగిన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చింది మనం గతంలో అనుకున్నవి కాదు, ఆయనే ఇచ్చాడు. తల్లిదండ్రులను వదిలిపెట్టి కొడుకు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును, అమ్మా నాకు బట్టలు లేవమ్మా అంటే చెట్టు ఇచ్చిద్దా? ఎవరిచ్చిద్ది మరి? ఆడేమంటాడు మళ్ళీ, చెట్టుని నువ్వే ఇచ్చావంటాడు. కానీ ఇచ్చింది ఎవరు? కన్న తల్లి. అట్లాగా నువ్వు పిల్లల్ని అడిగావు, గుడికాడికి పోయి, గుడి ఇవ్వదు నీకు పిల్లని. కానీ తన బిడ్డ తెలియని స్థితిలో వేరే దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తండ్రికి జాలి కలిగినప్పుడు ఆయన నీ గర్భాన్ని ముట్టాడు. నువ్వు అనుకున్నావు ఆ గుడి ఇచ్చిందని. గుడి కాదు, గుడిలో ఉన్న నిర్జీవ వస్తువు కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఇచ్చాడు నీకు. తెలుసా నీకు? అప్పుడు నీకు తెలియదు, ఏసై తెలియదు. అయినా సరే నువ్వు ఎక్కడెక్కడో తిరిగి అడిగినా కూడా అరే నన్ను గుర్తించలేదే అని కోపడలేదు. ఎందుకో తెలుసా? నా గురించి నా బిడ్డకి ఎవరు చెప్పారు? మరి తెలియనప్పుడు నా బిడ్డ అంతే నడుస్తారు. చెప్పినా తెలుసుకొని కూడా నడవకపోతే వాని తప్పు. కానీ వాడికి అసలు నా గురించిన వార్తే అందలేదే, సువార్తే అందలేదే. మరి నా బిడ్డలు అజ్ఞానంగానే నడుస్తారు. మరి నేనేం చేయాలి? పర్వాలేదు, పోషిస్తాను. తర్వాత నా బిడ్డలు లెగుస్తారు, వాళ్ళు ప్రకటిస్తారు, అప్పుడు ఆ సువార్త వాళ్ళకి అందిస్తాను, అప్పుడన్నా తెలుసుకుంటారు. అని అప్పటిదాకైనా నా బిడ్డలు బ్రతికించుకోవాలిగా. ఏమైనా అర్థమైందా? నువ్వు ఇంకా పాపివై ఉండగానే, నేను ఇంకా పాపినై ఉండగానే, మన వేరే వాటికి మొక్కుతుండగానే మనం అనుకున్నాం అక్కడ సాయాలు జరిగినాయని. కాదు కాదు కాదు, నిన్ను సృష్టించిన వాడే నిరంతరం నీకు హెల్ప్ చేస్తూ వచ్చాడు. 15 ఏళ్ల వయసులో ఫుల్ విగ్రహారాధికుడిగా పిల్లవాడిగానే చిన్నప్పటి నుంచి శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేయడం అలవాటు నాకు. 15 ఏళ్ళప్పుడు ట్రాన్స్ఫార్మర్ మెయిన్ లైన్ కరెంట్ తగిలింది నాకు. దెబ్బకి లేవాల్సింది ఆ రోజే మూడింది నాకు. ఏం చేద్దాం, పరిస్థితులు అప్పుల పాలైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కష్టం చేసుకొని చదువు మానుకొని కష్టానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు నేను పనికి వెళుతుంటే చెప్పుకి సీల కొట్టుకొని వెళ్తుంటే మా అమ్మ అంది, అయ్యా ఆడ వదిలే నాన్న, నేను రేపు జత తీసుకొస్తాను, నీకు చెప్పులు తెస్తాను అంది. కాదమ్మా, పని దగ్గర సేళ్ళు అవి ఉంటాయి, గుచ్చుకుంటాయి కాళ్ళకి అని ఆ చెప్పుకి బొటన వేలు పెట్టే తెగిపోతే సీల కొట్టుకొని ఆ రోజు రెడీ చేసుకొని వెళ్ళాను నేను. ఖచ్చితంగా ఆ రోజు ఆ చెప్పులు లేకపోతే చచ్చేవాడిని. పైనుంచి కింది దాకా బాడీ మొత్తం కరెంటు పాస్ అయ్యి నేను కొట్టిన సీల అగ్గినై నా కాలుని కాల్చింది. కరెంట్ అట్లా పాస్ అయింది, పైనుంచి కింది దాకా పాస్ అయింది. ఆ సీల దగ్గర ఎర్త్ దొరికింది దానికి, ఇంకా మిగిలినది ఎక్కడ దొరకల. ఆ సీల దగ్గర దొరికినందుకు అక్కడ బెజ్జం పడిపోయింది కాలుకి. అక్కడ టచ్ అయింది, పూర్తిగా ఎర్త్ దొరకపోయేసరికి నెట్టేసింది పక్కకి. 100 మంది కలిసి 1, 2, 3 ఒక్కటే దెబ్బ కొడితే ఎట్టుంటుంది అట్టుంది అది కొడితే. అప్పుడే ఫుడ్ తిన్నా, మొత్తం అసలు ఎక్కడో చెవుల్లో ఉంది ప్రాణం. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వచ్చి అరే బచ్చే మరిగాయారే, చోటే మరిగాయారే అని, పిల్లాడు చచ్చిపోయాడా అనుకుంటూ వచ్చారు. కానీ అడ్డుపడ్డాడు ఆనాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే ఇలా దావటానికి కాదురా నిన్ను పుట్టించింది, నీతో పనుందిరా అని అడ్డుపడ్డాడు. అమ్మేమంది? వదిలేయి అంది. అమ్మ మాటింటే ఆ రోజు పోయేవాడిని. కానీ ప్రేరణ కలిగించింది ఎవరు? లేదు చెప్పులు వేసుకొని పో అని నాతో మాట్లాడింది ఎవరు? అక్కడికి వెళ్ళినప్పుడు అది ఎఫెక్ట్ కాకుండా తప్పించింది ఎవరు? ఎప్పుడు మర్చిపోయాడు? నా పుట్టుక విషయంలోనే జోక్యం చేసుకున్నాడే. నా ప్రతి అడుగులోనూ, నా ప్రయాణం అంతట్లో జోక్యం చేసుకున్నాడే. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటున్నాను, నీ సంగతి నువ్వు ఆలోచించుకో. ఎన్నిసార్లు తప్పించాడు ఒక్కసారి ఊహించు. నిన్ను సావు గోతికి అంగుళం దూరంలోకి వెళ్ళిందా నిన్ను అక్కడి నుంచి బయటికి తేలేదా? కానీ నువ్వేమనుకున్నావు? ఏవేవో చేసినాయి సాయం అనుకున్నావు. కాదు కాదు కాదు, నిన్ను సృష్టించిన వాడి నిరంతరం నీకు తోడై ఉండి కాపాడాడు. నువ్వు వేరే వాటికి మొక్కుతూ ఉండగానే నిన్ను కాపాడాడు. అదేంది వాటికి మొక్కితే నన్ను కాపాడటం, ఈయన కాపాడటం ఏంటంటే తెలియని స్థితిలో నువ్వు మొక్కుతున్నావు, తెలిసినప్పుడు తప్పకుండా ఇటు తిరుగుతావని ఎరిగే నిన్ను వెంటాడాడు.
అయ్యాలారా అర్థమైందా? నిజంగా చెప్పండి, ఏమర్థమైంది? నిరంతరం నిన్ను మానిటరింగ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పొట్ట ఖాళీ అయితే ఆయన గమనిస్తాడు. కోట్ల మంది దగ్గర కూడా సింగిల్గా కూర్చొని నిన్ను అబ్జర్వ్ చేయగలుగుతాడు ఎనీ టైం.